హాయ్! మా పాండిచ్చేరి ట్రిప్‌లో భాగంగా మేము వెళ్ళిన లాస్ట్ ప్లేస్ వచ్చేసి ఇంకా వినాయక స్వామిని దర్శనం చేసుకున్న తర్వాత ఈ పాండిచ్చేరి బీచ్ అనమాట. ఇది వినాయక స్వామి గుడికి దగ్గరలోనే ఉంటుంది. జస్ట్ వాకబుల్ డిస్టెన్సే అనమాట. సో, ఇక్కడ నాకు బాగా నచ్చిందేది ఏందంటే ఈ ప్లేస్ చాలా బాగా నచ్చింది. అంటే ఇక్కడ మనం వాక్ చేసేదానికి కూడా చాలా అంటే చాలా బాగుంది ఈ ప్లేస్ అయితే. సో, మీరు కూడా ఎప్పుడైనా సరే పాండిచ్చేరి ప్లాన్ చేసుకుంటే ఈ పాండిచ్చేరి బీచ్‌ని మాత్రం మిస్ అవ్వకండి. ఇది మనకు వినాయక స్వామి టెంపుల్‌కి దగ్గరలోనే ఉంటది. అది మణకుల వినాయగర్ టెంపుల్‌కి. సో, మీరు కూడా ఎప్పుడన్నా మీ ఫ్యామిలీతో ప్లాన్ చేసుకుంటే మేము కవర్ చేసిన ప్లేసెస్ వచ్చేసి ఏమేం కవర్ చేసినామంటే ఆరోవిల్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్యారడైస్ బీచ్, బోట్ హౌస్ అండ్ ఈ పాండిచ్చేరి బీచ్ అండ్ మణకుల వినాయగర్ విఘ్నేశ్వర టెంపుల్ అండ్ అదే వైట్ న్యూ టౌన్ ఉంటుంది కదా, అది ఎలాగో మనం ఈ రూట్లోనే మనం పార్కింగ్ పెట్టాం కదా లాస్ట్ వీడియోలో. సో, అక్కడి నుంచి ఉండేదంతా అదే ఏరియా అనమాట. అండ్ మీరు ఒకవేళ ఈ చర్చెస్ ఇవన్నీ వినుంటారు కదా మీరు వేరే వాళ్ళ వీడియోస్లో కూడా. సో, అవి కూడా సేమ్ అదే రూట్లోనే ఉండింటాయి. సో, మీరు ఎవరైనా సరే మీ ఫ్యామిలీతో ప్లాన్ చేసుకోవాలంటే మీ ఓన్ వెహికల్ అయితే జస్ట్ 1 డేలో అయిపోతుంది. అదే లేదు మామూలుగా మీరు బస్కి, ట్రైన్కి ఇలా రావాలనుకుంటేనేమో 1.5 to 2 డేస్ పడుతుందనమాట. మేమైతే ఏం రూమ్ తీసుకోలేదు. జస్ట్ మార్నింగ్ వచ్చేసినాము అరుణాచలం నుంచేసి 10:30 అరౌండ్లో. సో, మాకు అంతా ఆల్మోస్ట్ ఈవినింగ్ 5కి 6కి అలా అయిపోయింది. 5 to 6 మధ్యలో. ఇప్పుడు మీరు చూస్తున్నది ఇది 5 o'clock అరౌండ్ అనమాట మేము ఈ వీడియో తీసినప్పుడు. సో, నాకైతే లొకేషన్ అయితే చాలా బాగా నచ్చింది. అండ్ ఇంకా నచ్చేటోళ్ళం కానీ మళ్ళీ రిటర్న్ రావాలి కదా, మళ్ళీ డ్రైవ్ చేసుకుంటా అని చెప్పేసి ఇంకా మేము ఆల్మోస్ట్ కొంచెం దూరం వెళ్ళాము. ఆ వెళ్ళేటప్పుడు చూశారు కదా ఈ వ్యూ అయితే. ఇట్లా ఇంకా అట్లానే తీద్దాం అనుకున్నాను. ఇంకా ఎందుకులే అని చెప్పేసి అప్పటికే అలసిపోయాం అందరమీ. సో, మీరు కూడా వెళ్ళుంటే మీ ఎక్స్పీరియన్స్ని మాతో షేర్ చేయండి. థ్యాంక్ యూ.